హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ రెసిపీ అండి. ఎలాంటి మసాలాలు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. అలానే పన్నీర్తో ఒక ఇన్సిడెంట్ అయ్యిందండి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పెట్టి అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేగించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేగించండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. అలానే 2 ఎండుమిర్చిని కూడా అందులోనే వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా వేగితే సరిపోతుంది. కాసేపు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ వేసి అందులోనే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వండి, లేదంటే కిందన మాడిపోతాయి, పైన అనేవి వేగవు. కాసేపు కలుపుతూ వేగించిన తర్వాత ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి. వాటిని ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. రెండు పెద్ద సైజు టమాటాలను, అలానే చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లిపాయలను వేసి వాటన్నిటినీ కలిసేలా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూసారా, టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇందాక చెప్పాను కదండి పన్నీర్తో ఒక ఇన్సిడెంట్ అయిందని, అది ఇదేనండి. చూస్తున్నారా, పన్నీర్ అనేవి ముక్కలు అనేవి బాగానే ఉన్నాయి, అలా వేగించేటప్పుడు మాత్రం సాగుతుంది చూడండి ఒక గమ్ములాగా. ఇదేంటంటే నేను ఎప్పుడు గ్రీన్ పాల్ ప్యాకెట్తోనే చేస్తాను పన్నీర్ అనేది. అయితే మా పెద్ద బాబుకి అయితే పాలు మరగబెడతాను, అవి రెడ్ పాలు, ఫుల్ ఫ్యాట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. అయితే ఒకరోజు తను తాగలేదు పాలు అనేవి, అయితే పన్నీర్ చేశాను. కానీ పన్నీర్ అయితే ఇలా వచ్చింది. ఎప్పుడు అలానే వస్తుందో మరి నాకు తెలియదు. నేను ఎప్పుడైతే రెడ్ పాల్ ప్యాకెట్తో పన్నీర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. డేట్ కూడా చూసానండి, డేట్ కూడా ఉంది 2 days. ఇలా జరిగిన తర్వాత నుంచి రెడ్ పాల్ ప్యాకెట్ అనేది మానేసానండి మా బాబుకి. మీరు కూడా జాగ్రత్త. అదే పాన్ని క్లీన్ చేసుకొని సరిపడినంత ఆయిల్ వేసానండి. అందులోకే 1 కప్ పన్నీర్, ఇది గ్రామ్స్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుందండి. ఇదైతే అప్పటికప్పుడు వీడియో కోసమనే ప్రత్యేకంగా తెప్పించాను. పన్నీర్ ఉంది కదా అని కర్రీ చేద్దాం అనుకున్నానండి. పన్నీర్ అయితే ఇలా అయిపోయింది, అందుకని అప్పటికప్పుడు తెప్పించానండి. లేదంటే నేను ఎప్పుడు ఇంట్లో చేసే పన్నీర్నే వాడతాను కర్రీకి. ఈ పన్నీర్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించాలండి. ఇక్కడ ఒక టిప్ ఉందండి, వేగించిన పన్నీర్ని డైరెక్ట్గా ఒక ప్లేట్లో తీసి ఉంచేస్తారు. అలా ఉంచకుండా ఒక బౌల్లో వాటర్ వేసి ఈ వేగించిన పన్నీర్ని అందులో వేసి ఉంచితే పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుందండి, అస్సలు గట్టిగా ఉండదు. అలానే పన్నీర్ గ్రేవీని పీల్చుకొని కర్రీ అనేది బాగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా పన్నీర్ని ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ కలపండి, లేదంటే ఒకవైపు అడుగంటేస్తుంది, ఒకవైపు మాత్రం కాలదు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలానే చేయండి. పన్నీర్ అనేది బాగా వేగిన తర్వాత వాటర్లో వేయమని చెప్పాను కదండి, అవి నార్మల్ వాటరేనండి. అందులోకి ఈ పన్నీర్ అన్నింటినీ తీసేయండి. ముందుగా మనం ఉల్లిపాయలు టమాటీలు వేగించుకొని ఉంచుకున్నాం కదండి, వాటిని పేస్ట్ చేసి అదే ఆయిల్లోకి వేసేయండి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారాన్ని వేసి, ఉప్పు కారం అనేది మనం ఇందాక వేసిన పేస్ట్లో బాగా కలిసేలా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి మరొక 10 minutes బాగా మగ్గిన తర్వాత చూసారా, కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా మసాలా అనేది వేగించుకోవాలండి.
అలానే మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో తెలుస్తుంది కదా, దాని ప్రకారంగా వేసుకొని మసాలా అనేది వాటర్లో కలిసేలా ఒకసారి కలిపి, వాటర్ అనేది మరుగు రావాలండి. ఒక్క మరుగు వచ్చితే సరిపోతుంది. చూసారా, వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయ్యింది. అందులోకే వాటర్లో వేసుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని, వాటిని బయటికి తీసి అవి వేసేయాలండి ఈ మసాలాలలో. పన్నీర్ ముక్కలు అనేవి మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. పన్నీర్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి చెయ్యండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో అయితే పన్నీర్ అనేది మసాలా అంతటిని పీల్చుకొని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. చూసారా, కాసేపటికి పన్నీర్ అనేది ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఆయిల్ అనేది ఏ కర్రీలో అయినా పైకి తేలిందంటే కర్రీ అనేది ఫినిష్ అయిపోయినట్టే. ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎలాంటి మసాలాలు లేకుండా పన్నీర్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.